హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపికా రవి. తెల్లవారుజామున ప్రకృతి యొక్క సంగీతంతో నా రోజుని ఇలా స్టార్ట్ చేస్తాను. అండ్ నా పనులను అన్నిటినీ మొదలుపెట్టే ముందు ఆ రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అన్నిటినీ ఇవాల్టి వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటా. కంప్లీట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయక పూర్తిగా చూడండి. నేనైతే ఇలాగే నా డే స్టార్ట్ చేసుకుంటా. ఇలాగే తెల్లవారగానే సూర్యుడు ఎంతో ప్రకాశంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే చూసినట్టయితే మా ఇంటి ముందు ఉండే చెట్లని చూస్తే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మా ఇంటి ముందు అయితే 3 మందారపు చెట్లు ఉంటాయి. 3 వెరైటీస్గా ఉంటుంది కాబట్టి 3 రకాలైన పూలు ఉంటుంది. ప్రతిరోజు పూజకి నేను ఈ పూలని కోసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే ఈరోజు థర్స్డే అంటే గురువారం, అందుకే మనం గురువుని ప్రార్థిస్తూ ఉంటాం. చాలా గురువులు లైక్ సాయిబాబా, దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి అని గురువులని పూజిస్తూ ఉంటాం. మా ఇంట్లో అయితే మా అమ్మ సాయిబాబాని నమ్ముతారు, అలాగే ఆయనకే పూజిస్తాము. సో ఈరోజు కూడా తెల్లవారగానే బయటికి వచ్చి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాను. ఎందుకంటే మనం మెడిటేట్ చేసిన ఫలితాన్ని ఈ పక్షులు, ఆవులు, కోడ్లు చేసే శబ్దం ఇచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఈ చెట్లు, ఇందులో ఉన్న పువ్వుల్ని చూస్తేనే ఒక రిలాక్సింగ్ ఫీల్ మనకి వచ్చేస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇలా చూస్తూ నేను నా డేని స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ఈ వీడియోలో చూసినట్టయితే మా ఇంటి ముందు ప్రతిరోజు వచ్చే కుక్క పిల్ల కనిపిస్తుంది. అది మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ప్రతిసారి మా అమ్మ షాప్కి వెళ్తే తోడుగా వెళ్తూ ఉంటుంది షాప్కి. అలాగే తీసుకునేంత వరకు వెయిట్ చేస్తూ తిరిగి వస్తే తోడుగా వెనక్కి వస్తుంది. ఆకలి వేస్తే చాలు ఇంటి ముందు వచ్చి కూర్చుంటుంది. ప్రతిరోజు కాలభైరవ దర్శనాన్ని మాకు ప్రసాదిస్తుంది అన్నమాట. రేపు శ్రావణ శుక్రవారం, అందుకే నేను ఎలా అయితే బ్రహ్మ ముహూర్తంలో లేచి మా ఇంట్లో పూజలు నిర్వహిస్తానో అన్నదాన్ని నేను షేర్ చేసుకుంటా నెక్స్ట్ వీడియోలో. సో మిస్ చేయక చూడండి. అందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెట్ చేసుకోండి. అలా అయితే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు కూడా మనం మన చెట్ల పువ్వులతో దేవుడిని అలంకరించుకున్నా. అలాగే నైవేద్యంగా పాలు సమర్పించాను. పూజ మొదలుపెట్టే సమయానికి ఈరోజు పాలు వచ్చేసింది. అది చాలా చిక్కగా ఉంటుంది, అందుకే నేను వెయిట్ చేసి మరీ అది నైవేద్యంగా పెట్టేశాను. అలాగే ఇలా దేవుడికి పూజలు చేస్తే చాలు, మనసుకి చాలా పీస్ఫుల్గా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి చుట్టూ క్రియేట్ అవుతుంది. అలాగే వరలక్ష్మి వ్రతం గురించి ఇకపై అప్లోడ్ చేసే వీడియోస్లో నేను అన్ని ఇన్ఫర్మేషన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్తో ఇలాంటి మరింత వీడియోస్ అప్లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ దీపికా రవి.